అండి. ఈరోజు మనం విజయలక్ష్మి రెసిపీలు మినీ బ్లాగ్స్ అండి. బ్రెడ్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బ్రెడ్ రోస్ట్ టీ స్నాక్స్లోకి అలాగే కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ రోస్ట్ లేకపోతే మీరు కడాయిలో అయినా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా యూస్ అవుతుంది, అందుకనే చేస్తున్నా ఈ వీడియో. ఈ బ్రెడ్ రోస్ట్ ఒక 15 నిమిషాలు వేడెక్కించిన తర్వాత బ్రెడ్ ఆ పక్కకి ఈ పక్కటి పెట్టేసుకోవాలి. బటర్ అండి, ఇలా రెండుగా డివైడ్ చేసి దాంతో కొద్దిగా దీంతో కొద్దిగా పెట్టేసి దాని మీద మరో బ్రెడ్ పెట్టేసి ఒక 30 మినిట్స్ పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ బటన్ ఆన్ అయింది కదండి, ఈ గ్రీన్ కలర్ బటన్ పూర్తిగా ఆఫ్ అయిపోవాలి. అప్పుడు బ్రెడ్ రోస్ట్ బాగవుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా డైట్లో ఉన్న వాళ్ళు ఇలా తిన్నారంటే వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, బ్రెడ్ రోస్ట్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి.